క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి పాట నేర్చుకున్నారు కదా! ఒక పాట నేర్చుకున్నారు మీరిప్పుడు. 95వ కీర్తన అంటే ఎంత మంచి పాట. తెలీదా? రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే అని మంచి పాట. చాలా నాకు ఇష్టమైన పాట. ఆ పాటే 95వ కీర్తన. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని నేర్చుకుందామండి. కొన్ని నిమిషాలు నేర్చుకుందాం. ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా దేవ, మహోన్నతుడ, మహాగణుడ, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభా, మీ మందిరంలో చేరి మీ వాక్యాన్ని నేర్చుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చిన్నవారం తండ్రి, అయోగ్యులము, ఎన్నిక లేని వారము మీ సన్నిధిలో చేరి మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును, రొట్టెను తండ్రి, ద్రాక్షారసమును అనగా ఆయన రక్తమును మేము తీసుకుని చుండగా తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీ పనిలోను మీ ప్రేమలోను వర్ధిల్లడానికి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, మీ మందిరానికి కేవలం మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని బలపరచమని, సహాయం చేయమని, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. వాక్యం నేర్చుకుని చుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం గురించి కేవలం మీ నామ ఘనత నిమిత్తమే మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆకాశమందు మీరున్నారు, భూమి మీద మేము ఉన్నాం తండ్రి. మా హృదయ ఆలోచనలు మీరు ఎరిగి ఉన్నారు. మీరు మమ్మల్ని బలపరచండి, స్థిరపరచు, కాపాడమని ప్రార్థిస్తున్నాం. కేవలం బ్రతికి ఉన్నామంటే మీ కృప, మీ దయ, మీ సంకల్పం మాత్రమే. సజీవుల లెక్కలో ఉంచినందుకే ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తూ ఇప్పుడైతే వాక్యాన్ని నేర్చుకునిచుండగా మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి మరింతగా ఆత్మీయంగా విశ్వాసంలోను ప్రతి విషయంలోనూ వృద్ధి పొందే విధంగా సహాయం చేయమని, కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని నేర్చుకుందామండి. మనం ఈ లోకంలో బ్రతుకుచున్నామంటే బ్రతుకుచున్నామా? ఈ ఈ లోకంలో ఇప్పుడు బ్రతకడానికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? పని చేస్తాం. పని చేసి సంపాదించుకుంటాం. ఎప్పుడు? ఒకప్పుడు మన పెద్దలు ఏం చేసేవాళ్ళంటే కేవలం వాళ్ళు ఎంతసేపు ఉన్నా పని చేసేవాళ్ళు. ఏ పని? కష్టపడి రెక్కల ద్వారా చెమటోడ్చి వీళ్ళు ఏం చేసేవారంటే పని చేసేవాళ్ళు. పని చేసి వచ్చిన దాన్ని ఏం చేసేవాళ్ళు? ఇంట్లోకి తీసుకొని వచ్చి ఇలా కుటుంబం అనేది పోషింపబడుతుంటది. ఈ విధం ఎప్పుడు? పెద్దల కాలం. కానీ నేడుల కాలం అలా కాదు. ఈ కష్టం, ఈ చేతులతో కష్టపడే తత్వం లేదు. అంత మైండ్తోనే ఒక గేమింగ్ ఆడి ఏం చేస్తాం? డబ్బుని ఆర్జిస్తాం, డబ్బుని సంపాదిస్తాం. ఆన్లైన్ ద్వారానే ఎన్నో కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారంట. అలా ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే అన్ని చేంజ్ చేశారనమాట. బాడీకి పని పట్టట్లేదు, కానీ విపరీతమైన డబ్బులు అకౌంట్లో పడుతూనే ఉంటాయి వాళ్ళకైతే. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే కాలం మారింది. కాలం మారేసరికి మనుషుల యొక్క పనితనం తగ్గింది. ఆలోచనకి ఎక్కువ పని పెట్టాడు. దాని ద్వారా డబ్బులు కానీ ప్రతిదాన్ని ఆర్జిస్తున్నాడు. ఇప్పుడు మానవులుగా మనం ఏం చేస్తున్నాం? మనకు ఉన్నటువంటి ఈ యవ్వన కాలంలో ఏం చేస్తారు? తల్లిదండ్రులు అనేవారు చదివించారా? చదివించింది ఎందుకు? ఇదిగో చదువుకొని మాలాగా కష్టపడి పని చేయకుండా ఇదిగో నీడపాట్ల బ్రతికి మీరేం చేయాలా? సంపాదించుకొని ఇలా ఉండాలని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చదివించారు. అవునా కాదు? చదివించారు. చదివించేటప్పుడు ఇలా మన గ్రూపులు తెలుసు కదా. ఓ అబ్బా, ఇంకా 10వ తరగతి అయిన తర్వాతే ఎన్నో గ్రూపులు ఉంటాయి. ఏ గ్రూపులు ఉంటాయి? మ్యాథ్స్ గ్రూపులు ఉంటాయి, తర్వాత సైన్స్ గ్రూపులు ఉంటాయి, ఇవన్నీ గ్రూపులు ఉంటాయి. ఇంటర్ అయిన తర్వాతే ఎంబీబీఎస్ ఏమో, తర్వాత అటు తర్వాత ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత బిజినెస్ కానీ ఇవన్నీ కోర్సులు అనమాట. ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లోకి వస్తే అక్కడ కొన్ని నేర్పిస్తారు. నువ్వు ఒకవేళ ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఇదిగో ఈ కోర్స్ ఉంది, ఎంబీబీఎస్ నువ్వు చేయాలా. దాంట్లో ఒక థర్డ్ ఇయర్ 4th ఇయర్కి వచ్చేసరికి మీకు అన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయంటే మీరు ప్రత్యేకంగా ల్యాబ్కి వెళ్ళి ప్రతి ఒక్క జీవి యొక్క అంతరంగాన్ని కోసి పరీక్షించి పరిశీలించి వాటి యొక్క అవయవ నిర్మాణం ఎలా ఉందో కనుక్కొని
వాటి యొక్క స్థితిగతులు ఎలా ఎలా ఉన్నాయని ప్రతీదీ చెక్ చేస్తారు. ఎప్పుడు ఒకవేళ ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే ఆ విధంగా చేస్తారు. అసలకి ఒక పనిని అక్కడ నేర్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒక జీవి, ఒక ఫ్రాగ తీసుకోండి, కప్పని తీసుకోండి. ఆ కప్పని తీసుకొని దాన్ని కోసి వాటిలో అంతర భాగాలుంటాయి గదా! వాటిని తీసి, వాటిని పరీక్షించి ఏవేవి ఇందరికి హార్ట్ అంటే ఎలా ఉంటది? తర్వాత కాలేయం అంటే ఎలా ఉంటది? కప్పకి ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి? అని ప్రతీది ఏం చేస్తారంటే చెక్ జేస్తారు. కోసి పరిశీలిస్తారంట. కోసి పరిశీలిస్తారంట. కోసి ప్రత్యేకంగా దగ్గరుండి చేస్తారట. చేసి మీరు తప్పకుండా చేయాలి. చేస్తేనే ఆ ఫీల్డ్‌లో మీరు రాణిస్తారు. చేస్తేనే రేపొద్దున మీరు డాక్టర్ పట్టా పొంది ఒక ఆస్పత్రికెళ్ళి మీరు చేయగలరు ఏదైనా గాని. ఇలా ప్రాక్టికల్ చేయకపోతే మీరు ఆ డాక్టర్‌గా పనికిరారు. అవి కోసేటప్పుడు భయపడితే నీవు నీకు అసలకి రాదింక ఎప్పుడు రాదు. అది కోసేటప్పుడు అబ్బో! రక్తం కదా! రక్తం కదా! భయపడుకుంటుంటే నీకేవి రాదింక. అలా గాదు. నువ్వు ధైర్యం తెచ్చుకొని ఏం చేయాలంటే వాటిని పరీక్షించి, పరిశీలించి అంతర్భాగాల్లోకెళ్ళి ఆలోచించాలి. ఆలోచించి వాటి యొక్క నిర్మాణాలనేది తెలుసుకోవాలని ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు నేర్పిస్తారనమాట. ఎక్కడ? ఆ ఫీల్డ్‌లో. ఇప్పుడు ఈ విషయం మీరు మాకెందుకు చెప్తున్నారంటే దాంతోనే పనిప్పుడు. ఆ విషయము ఇప్పుడెందుకు చెప్తున్నామంటే దాంతోనే పని. ఒకసారి ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం చేయండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము అందరూ బైబిల్ దగ్గర ఉంది కదా! ఈ రోజు బైబిల్‌తోనే పని. ఈరోజు బైబిల్‌తోనే పని. బైబిల్‌నే చూడాల. ఎందుకంటే బైబిల్‌లోనే ఎక్కువ నేర్చుకుంటాం ఇప్పుడు ఈరోజు. ఇక్కడ చూడండి ఒకసారి 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చెల్లక మీ బీడు భూములను ఏం చేయండి? దున్నండి. చూడండి 3వ వచనం చెప్తున్నా. ముళ్ళ పొదలలో విత్తనాలు చల్లుతున్నారంట. ఇశ్రాయేలీయులు, యూదా వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముళ్ళ పొదలతో మనం విత్తనాలు ఎక్కడ వేస్తాం చెప్పండి? మంచి నేలలో వేస్తాం. దున్నిన భూమిలో వేస్తాం. బాగా గుంట కోసిన భూమిలోనే అవి ఏం చేస్తాం? గొర్రు అది విత్తనాలు పెడతాం కదా! అలానే వేస్తాం. ముండ్లున్నాయి, తర్వాత దుప్పలుంటాయి, గచ్చ పొదలుంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు విత్తనాలు వేస్తావా? ఇవన్నీ వేస్తే వస్తాయా? రావు అసలకి. ఆ గడ్డి విత్తనాలే మొలిసి ఈ విత్తనాల్ని చంపేస్తారనమాట. అణచివేస్తాయి. అంటే ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే ఇదిగో ముండ్ల పొదలు ఉండగానే విత్తనాలు వేస్తున్నారంట. మీరు అలా చేయకండి ఇశ్రాయేలీయులారా. ఇదిగో మీరు ఏం చేయాలా? ముళ్ళ పొదలలో విత్తనాలు చల్లగద్దండి. ఫస్ట్ మీ బీడు భూములు ఉన్నాయి కదా! దున్నండి వాటిని. దున్ని పదును చేయండి భూమిని. అలా భూమిని పదును చేసినప్పుడు ఏమవుతుందంటే విత్తనము ఫలించడానికి అనుకూలంగా ఉంటది. ఏది? భూమి. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ముళ్ళ పొదల్లోనే విత్తనాలు వేస్తున్నారంట. అలా వద్దు, మీరు తప్పు చేస్తున్నారు అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? 4వ వాక్యం చూడండి. 4వ వాక్యము, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. అంటే అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడు ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. అంటే వీళ్ళు యెహోవాకు లోబడలే. ఎవరు? ఇశ్రాయేలు వారు, యూదా వారు వీళ్ళు ఏం చేశారు? యెహోవాకు లోబడకుండా అవిధేయులు అయినారంట. అవిధేయులై ఉండి దుష్ట క్రియలు చేస్తున్నారంట. దుష్ట క్రియలు అంటే తెలుసు కదా! యెహోవాకు విరోధమైనటువంటి పాపములు. ఆనాడు ఇశ్రాయేలీయులు అంటే విగ్రహారాధన ఎక్కువ చేసేవాళ్ళు. ఇదిగో అన్య దేవత ఆరాధన యందు ఇచ్చ కలిగి ఇదిగో ప్రతి పల్లపు స్థలములోన ప్రతి కొండ మీద వీళ్ళు ఏం చేసేవారంటే ప్రతి చెట్టుకి ఏం చేసేవారంట? మొక్కేవాళ్ళంట. అందుకనే దేవుడు వాళ్ళ వైఖరి భాషలో ఏం చేశారంటే మీరు ప్రతి మెట్ట మీద ఉన్నటువంటి చెట్టతో వ్యభిచారం చేసిరి, ఇదిగో దాన్ని మొక్కారంట అంటాడు.
అంటే మీరు ప్రతి స్థలానికి వెళ్ళి దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకోక మీరు ఏం చేశారంటే ప్రతి విషయంలో నన్ను బాధ పెట్టారు. అసలుకి చెట్టుకు మొక్కుతున్నారు, రాయికి మొక్కుతున్నారు. ప్రతి విషయంలో అసలుకి విగ్రహాలకైతే బలి ఇస్తున్నారు. మీ పిల్లలను బలి ఇస్తున్నారు. చాలా విరోధమైనటువంటి పాపం చేస్తున్నారని ఇదిగో మీ దుష్ట క్రియలను మానుకోండి. అవిధేయులై అవిధేయులు అంటే తెలుసు కదా, కింద ఒక పుట్నోట్లో ఒక వాక్యం ఉంది, చదవండి అక్కడ వాక్యం. అవిధేయులై అంటే మీ హృదయములకు ఛేదన సంస్కారం చేసుకోండి. ఛేదన సంస్కారం అంటే ఛేదన అంటే నేను చెప్పినా కదా అప్పుడు ఎప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టరు ఒక చే ఒక ఒక ఫ్రాగని తీసి కోసి అంటారు చెప్తా కదా. ఇదిగో మీ హృదయములను ఏం చేస్తారు, ఛేదన సంస్కారం చేయండి. ఛేదన సంస్కారము, ఛేదన సంస్కారం, డైసెక్షన్ అంటారు దాన్ని, ఇంటర్సెక్షన్. ఒకవేళ మీ హృదయం గాను మీకే గాని ఉంటే మీ హృదయములను కోసి పరిశీలించండి. ఫస్ట్ మీ హృదయంలో ఉన్నాయి కదా వాటిని కోసి పరిశీలించండి. పరిశీలించి అసలుకి ఆ హృదయం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అవునా కదా, ఒక డాక్టర్ ఏ విధంగా అయితే అంతర్భాగాలు ఏ విధంగా ఉన్నాయి అని కోసి పరిశీలిస్తాడో, ఇశ్రాయేలులారా యూదావారులారా మీరేం చేస్తారంటే ఇదిగో మీ హృదయాంతరంగాలను హృదయములను ఛేదన సంస్కారం చేసుకోండి. హృదయాంతరంగానికి ఛేదన సంస్కారం చేసుకోండి. ఛేదన సంస్కారం ప్రతి ఒక్కరూ చేయాలి. నువ్వు చేయాలి, నేను చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే హృదయములో ఉన్నటువంటి కల్మషం ఎలాంటివో, అసలు నా హృదయ స్థితి ఎలా ఉంటుందో అని తెలిసిపోతుంది. ఛేదన సంస్కారం చేస్తేనే, చేయకపోతే ఏమీ తెలియదు. ఛేదన సంస్కారం అంటే చెప్పినా కదా, కోసి పరీక్షించాలి. కోసి ఏం చేయాలా, పరిశీలించాలి. హృదయాన్ని కోసి పరీక్షించాలి, పరిశోధించాలంట. కొలస్సీ పత్రిక చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. అంటే హృదయములో నుంచి ఎలాంటి వస్తావంటే ఇంత భయంకర వస్తున్నట్టు జారత్వం ఉంటుందంట. ఇక్కడ హృదయంలోనే ఉంటుందంట. అపవిత్రత ఉంటుందంట, కామాతురత ఉంటుందంట, దురాశ ఉంటుందంట, విగ్రహారాధైనటువంటి ధనాపేక్ష కూడా ఎక్కడ ఉంటుందంట, అక్కడే ఉంటుందంట. అక్కడే ఉంటుందంట. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు అసలు హృదయంలో నుంచి ఎలాంటి వస్తావంటే మార్క్స్ వార్తలు చెప్తారు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 వచనం చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 వచనంలో ఉంటది. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనంలో లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి అంట, ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయములో నుండి ఏమొస్తాయంట, దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఇప్పుడు ఈ హృదయములో నుంచే వస్తాయి కాబట్టి ఇశ్రాయేలీయులారా యూదావారులారా మీరు ఏం చేస్తారంటే మీ హృదయములకు ఛేదన సంస్కారం చేయండి ఒకసారి. ఛేదన సంస్కారం చేస్తే అసలుగా ఆ హృదయములు ఎలాంటి ఉన్నాయో మీకే తెలుసు. ఫస్ట్ అలా కోసి పరిశీలిస్తేనే కదా లోపల ఏవేవి ఉన్నాయో తెలిసేది అని ఇశ్రాయేలులు చెప్తున్నాడు దేవుడు అన్నాడు. ఏమని, మీ హృదయములకు ఛేదన సంస్కారం చేయండి అని చెప్తున్నాడు. మీ హృదయములకు ఏ సంస్కారం చేయాలంట, ఛేదన సంస్కారం. మనం నేర్చుకునే పాఠం వచ్చేసి ఛేదన సంస్కారం. బాగా గుర్తుపెట్టుకోండి. మనం నేర్చుకునే ఈరోజు పాఠం పేరు ఏం పేరు తెలుసా, ఛేదన సంస్కారము. ఎవరు చేయాలి, అందరూ చేయాలి. ఎందుకు చేయాలి అని ఆలోచిస్తే హృదయములో నుంచి ఎలాంటి వస్తాయో ఆ దేవుడు చెప్పాడు కాబట్టి వాటన్నిటినీ సరిచేయడానికే ఏం చేస్తాం, ఛేదన సంస్కారం చేస్తాం. హృదయంలో నుంచి ఇంత భయంకరమైన వస్తాయా. అందుకనే ఇర్మియా గ్రంథం కడితే 17వ వాక్యం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. 17వ అధ్యాయము
9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. అంటే అంత భయంకరమైనటువంటి హృదయంలో నుంచి అంత భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఏ రోగాలు చదివాం కదా 7వ అధ్యాయం 21వ వచనం, దురాలోచన, వ్యభిచారములు, ఆ తర్వాత నరహత్యలు, లోభములు, కృత్రిమములు, ఇవన్నీ ఇక్కడ నుంచే వస్తాయంట. హృదయం అంత భయంకరమైన వ్యాధి కలదు కాబట్టి వ్యాధి కలిగినటువంటి హృదయానికి ఏం చేస్తారు చెప్పండి. ఇంకొక ప్రశ్న, మీకు ఒక ప్రశ్న, ఇప్పుడు వ్యాధి కలిగినటువంటి హృదయంలోని అంతర్భాగాలు ఉంటేనే దీన్ని కోసి ఏం చేస్తారు చెప్పండి. ఒకవేళ జీర్ణాశయం బాగాలేదనుకోండి, బాగా వ్యాధి వచ్చి పడింది, వ్యాధి వచ్చినప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు? ఏం చేస్తారు, దాన్ని కోసి పరీక్షించి ఒకవేళ ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేస్తారు. ఎందుకు? ఈ అసలుకి అంతర్భాగంలో ఏముందంటే వ్యాధి ఉంది. ఒకవేళ ప్రేగులకు ఉందనుకోండి, ఆ ప్రేగు పాడైపోయింది అనుకోండి, దాన్ని కోసి తీసి పడేస్తారు, గడ్డకి తీసి పడేస్తారు. అది ఉంటే మరి విపరీతమైన నొప్పి వస్తుంది. అది ఉంటే మరలా అవయవాలన్నీ చెడిపోయే అవకాశం ఉన్నది అని ఏం చేస్తారు డాక్టర్లు? ఈ భాగాన్ని కోసి దానిలో చెడిపోయిన దాని అంతటిని బయట తీస్తారు. ఒక కాలేయం చెడిపోయింది అనుకోండి, మొత్తం చెడిపోయింది అనుకోండి, దాన్ని మొత్తం కోసి బయటికి పడేస్తారు. ఒకవేళ చెడిపోయింది అలానే ఉంటుందనుకో, అన్ని భాగాలు కూడా ఏమవుతావంటే చెడిపోతాయి. అంటే దేనికోసం చెప్పండి? చెడిపోయినది, వ్యాధి కలది లోపల ఉంది కాబట్టే కదా అంతర్భాగాన్ని కోస్తారు. అవునా కదా? అంతర్భాగాన్ని ఎందుకు కోస్తారు? శరీరాన్ని ఎందుకు కోస్తారంటే లోపల వ్యాధి ఉంది, వ్యాధి ఉంది కాబట్టి కోసారు. ఇప్పుడు ఇది శరీరానికి సంబంధించింది. హృదయానికి కూడా మీరు ఛేదన సంస్కారం చేయండి. ఆ హృదయంలోని ఎలాంటి వస్తావంటే భయంకరమైన వ్యాధులు చదివాం కదా. ఇప్పుడు చదివాం, నరహత్యలు అంట, వ్యభిచారములు అంట, కామాతురత అంట, విగ్రహారాధన అంట, లోభత్వం అంట, ఇలాంటివన్నీ వ్యాధులు. వీటన్నిటిని బయట తీసేయాలంటే నీ హృదయాన్ని ఏం చేయాలి తెలుసా? కోసి పాడేయాలి. ఫస్ట్ కోసి వాటిలో ఉన్నటువంటి చెడు దాన్ని అంతటిని బయట తీయాలి. అలా బయట తీసినప్పుడు ఏమవుతుందంటే క్లీన్ అవుతుంది. ఈ దేహం బాగుంటుంది, దేహము బాగుంటుంది, తర్వాత హృదయం కూడా బాగుంటుంది. రెండు నేను చెప్పేది ఒకటి ఎగ్జాంపుల్ ఏంటిదంటే శరీరం చెప్పిన తర్వాత శరీరం ఏ విధంగా అయితే లోపల వ్యాధి ఉంటుందో దాన్ని బయట తీసివేయడానికి కోస్తామో హృదయంలో కూడా వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధులను తీసి పారాలంటే హృదయానికి ఛేదన సంస్కారం చేయాలి. ఛేదన సంస్కారం చేస్తే అవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు క్లీన్ అవుతాం అన్నమాట. అట్లా క్లీన్ అయిన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఒకసారి అపోస్తుల కార్యం చేయండి. ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం, ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, చూడండి, ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారంట. నొచ్చుకొని అనే పదానికి కింద ఏ పుట్నోట్లు ఏముందంటే ఏముంది చెప్పండి ఒకసారి. పొడవబడి అంటే కోయబడి, హృదయములు అంతా ఏమైందంట? హృదయములో నొచ్చుకొని హృదయం అంతా కోయబడి, సహోదరుల మేమేమి చేతుమని పేతురు కళమ అపోస్తలుని అడిగారంట వాళ్ళందరూ. ఆనాడు ఇక్కడ పెంతెకొస్తు పండుగలో మేడగది నుంచి దిగి వచ్చినప్పుడు ఉన్న ప్రజలందరూ అడిగారంట. ఏమని అడిగారు? అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఓ పేతురు, ఓ అపోస్తలారు, ఇప్పుడు మేము ఏం చేయాలి? మా హృదయం అయితే పొడవబడింది, కోయబడి మా హృదయాంతరంగంలో ఉన్నటువంటి వ్యాధులు ఉన్నాయి కదా అవన్నీ బయటకు వచ్చేసాయి. ఇప్పుడు మేము ఏం చేయాలంటే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిజం తీసుకోండి, రక్షణ పొందండి. ఇదిగో మీరు ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి, ఇదే మీకు భాగ్యము అని హృదయాంతరంగాలు కోయబడి, డైసెక్షన్ చేయబడి, ఛేదన సంస్కారం చేయబడి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మారు మనసు పొంది రక్షణ పొందారు. అంటే ఒక మనిషి ఏం చేయాలంటే ఛేదన సంస్కారం చేయాలి. ఛేదన సంస్కారం చేస్తేనే హృదయాంతరంగంలో ఉన్నటువంటి అన్ని వ్యాధులన్నీ బయటకు వస్తాయి. అలా చేయకపోతే ఆనాడు అపోస్తులు ఉన్నారు కదా, మేడగది నుంచి బయటకు వచ్చారు, పరిశుద్ధాత్మతో నిండుకునే వారై వాక్యము చెప్పారు.
వాక్యం అనేది ఏం చేస్తదంటే వాక్యం అనేది ఏం చేస్తదంటే హృదయాంతరంగాలలో లోపలికి దూరుచు అసలు మలినాలన్నిటినీ బయటికి తెస్తదంట. ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. అక్కడ కనపడుతుంది. ఆనాడు అపోస్తలుడు వాక్యము మేడగది నుంచి దిగిరాగానే ప్రకటించారు. ఆయా భాషలతో విపరీతంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆ వాళ్ళందరూ హృదయమున నొచ్చుకొని అంటే పొడవబడి ఛేదన సంస్కారం జరిగి ఆ వాక్యం ఏం చేసిందంటే చూడండి 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించుచున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులను ఏం చేసింది ఆనాడు శోధించింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఈ తరము వారికి వేరై రక్షణ పొందారు. అంటే దేవుని వాక్యం హృదయములో వెళ్ళేసరికి మన హృదయము శోధింపబడుతుంది. ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి వ్యాధులు ఉన్నాయి లోపల అని ఏం చేస్తాం? చెక్ చేసుకొని వాటిని తీసేసుకోవాలని మారు మనసు పొందడానికి పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తారు. దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే నువ్వు మారు మనసు పొందు. ఇలానే ఎంతకాలం ఉంటావు? ఇలానే వ్యర్థమైన వాటిని ఎంతకాలం చేస్తూ ఉంటావు? పాపాన్ని ఎంతకాలం చేస్తుంటావు అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే హెచ్చరించి మనల్ని మారు మనస్సు వైపు దిశగా మళ్ళిస్తాడు. అలా రక్షణ భాగ్యంలోకి నడుచుకుంటాం అనమాట. ఎందుకు? డైసెక్షన్ ఛేదన సంస్కారం జరిగింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? మారు మనసు పొందారు, రక్షణ పొందారు. ఒకవేళ ఛేదన సంస్కారం జరగకపోతే, ఛేదన సంస్కారం డైసెక్షన్ అనే ప్రాసెస్ ఇప్పుడు చెప్పినా కదా, హృదయములను కోసి పరిశీలించండి ఒకసారి అని ఇది కానీ జరగకపోతే ఏం జరుగుతుందంటే ఒకసారి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం రండి. మళ్ళీ ఈ ఛేదన సంస్కారం జరగకపోతే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము ఇక్కడ చెబుతాం చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం ఏం చేస్తున్నాం? అవిధేయులైండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు మీరు లోబడి ఉండుడి. ఒకవేళ యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బోర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారము గల పట్టణములలోని పోవునట్లుగా పోగైరండి. సియోను చూచినట్లు ధ్వజం ఎత్తుడి, పారిపోయి తప్పించుకొనుటకు చేయకుడని చెప్పుడని. అంటే మీరు పారిపోవద్దండి, పారిపోయి తప్పించుకోవడానికి ఆలస్యము చేయకండి. యెహోవా నగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను. ఇదిగో ఉత్తర దిక్కు నుండి కీడు వస్తుంది, మహాప్రళయం వస్తుంది మీ మీదికి. ఎందుకంటే మీరు హృదయములకు ఛేదన సంస్కారం చేయక యెహోవాకు లోబడక ఇదిగో మీ క్రియల్లోనే ఉన్నారు. అందుకనే ఉత్తర దిక్కు నుండి ఒక గొప్ప కీడు రాబోతుంది. ఆ కీడు వచ్చి మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తుంది. 7వ వాక్యం చూడండి ఒకసారి. పొదలలో నుండి సింహము బయలుదేరుచున్నదంట. పొదలలో నుండి సింహము బయలుదేరుచున్నదంట. ఎవరి మీదికి? యూదా వారి మీదికి, ఇశ్రాయేలు వారి మీదికి ఏమొస్తుందంట? సింహము బయలుదేరి వాళ్ళందరినీ చీల్చి చెండాడుతుంది అనమాట సింహం. ఎందుకు? ఇదిగో మీరు యెహోవాకు లోబడి ఉండలేదు. ఇదిగో అవిధేయులై హృదయాంతరంగాలకు మీరు ఛేదన సంస్కారం చేయలేదు. ఛేదన సంస్కారం చేస్తే మీరు ఇలా ఉండనే ఉండరు, యెహోవాకు లోబడతారు. మీరు హృదయాంతరంగాలకు ఛేదన సంస్కారం చేయలేదు కాబట్టి ఇదిగో పొదలలో నుండి సింహం హఠాత్తుగా వస్తుంది, ఉత్తర దిక్కు నుండి మహాకీయుడు రాబోచున్నది. ఇదిగో జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడంట. జనముల వినాశకుడు, జనాల్ని నాశనం చేసే వినాశకుడు అంట, బయలుదేరాడంట. ఎందుకు బయలుదేరాడు? ఇదిగో మీరు హృదయాంతరంగాలకు ఛేదన సంస్కారం చేయలేదు, మీరు అవిధేయులుగానే ఉన్నారు, మీరు దేవునికి లోబడటం లేదు. చూడండి మరలా ఏం చేస్తున్నాడు? నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసంను విడిచి ఉన్నాడు. ఇదిగో జనముల వినాశకుడు తన దేశాన్ని విడిచి నీ దేశాన్ని నాశనం చేయడానికి బయలుదేరి ఉన్నాడు. ఇదిగో చాటిస్తున్నాను, ప్రకటిస్తున్నాను, మీరు వినండి, చాలా జాగ్రత్త వినండి అని చెప్తున్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనమగును. నీ పట్టణములు ఏమైతావంట? పాడై నిర్జనం, అసలు జనము లేని దేశముగా, జనము లేని పట్టణముగా తయారవుతుంది. ఎందుకంటే మీరు హృదయాంతరంగాలకి
ఛేదన సంస్కారం చేయలేదు. ఇదిగో మీరు లోబడటం లేదు. ఒకసారి ఇంకో వాక్యం చూడండి, 4వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి చదవండి ఒకసారి. ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి, రోదనం చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవాకు ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు. చూడండి, ఆ దినమున యెహోవా కోపాగ్ని మన మీదికి వచ్చిందా, ఇదిగో రాజులైన వారు అధిపతులైన వారు ఉన్మత్తులవుతారంట. ఉన్మత్తులంటే ఉన్మత్తులంటే ఇదిగో తాగుతారు కదా, మత్తు. మత్తులో వీళ్ళు ఎలా ఉంటారంటే వెర్రోళ్ళ కంటే దారుణంగా ఉంటారంట. ఉన్మత్తులంటే తాగిన మైకంలో ఏం మాట్లాడతారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. పిచ్చోళ్ళు ఏ విధంగా ఉంటారు చెప్పండి, ఏ విధంగా ఉంటారు చెప్పండి? ఎనీ టైం ఏదేదో పలుకుంటే ఉంటారు. ఎలా అలా తయారైతారు. ఇదిగో మీ రాజులను మీ అధిపతులను ఉన్మత్తులు అవుతారంటే అంత దారుణంగా వెర్రోళ్ళు అవుతారు. ఎందుకు? మీరు ఛేదన సంస్కారం చేయలేదు సుమా. మీ హృదయాంతరంగాలకి ఏం చేయలేదు, కోసి మీరు పరీక్షించుకోలేదు మీ హృదయాంతరంగాల్ని. కాబట్టి ఇదిగో మీకు ఏమవుతుంది, మీ రాజులు ఏమవుతారు, మీ అధిపతులు ఏమవుతారు, పిచ్చోళ్ళ తీరు తయారవుతారు, పిచ్చోళ్ళ తీరు ప్రవర్తిస్తారు, వెర్రోళ్ళ తీరు ప్రవర్తిస్తున్నారో చెప్తున్నాడు. 9వ వాక్యం 10వ వాక్యం చూడండి. అప్పుడు నేను ఎట్లాంటిని, కటకట యెహోవా ప్రభువా ఖడ్గము హత్య చేయుచుండగా. చూడండి, ఖడ్గం అనేది హత్య చేయుచుందంట. ఖడ్గం అనేది హత్య చేసిందంట. ఖడ్గము హత్య చేస్తుంది. ఆ ఖడ్గము పేరే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు. జనం మీదకి వచ్చి ఆ ప్రజలందరినీ ఊచకోత కోసి ప్రజలందరినీ చెరలోకి తీసుకుని వెళ్తాడు. 3 దఫాలుగా ఇశ్రాయేలుని యూదా వారిని తీసుకెళ్ళిపోతారు. యూదా వారిని, యెరూషలేం వారిని 3 దఫాలుగా తీసుకెళ్ళిపోతాడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు ఇంత దారుణంగా ప్రజల్ని హతం చేసుకుంటూ వెళ్ళిపోయాడు అని ఎందుకని ఆలోచిస్తే, ఇదిగో నెబుకద్నెజరుకు సెలవిచ్చిందే దేవుడు. నెబుకద్నెజరు ఆ పొదలలో నుంచి సింహము బయలుదేరుతాని చెప్తుంది కదా, ఆ సింహము ఎవరో కాదు, ఈ నెబుకద్నెజరే. జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడంటే ఆ బయలుదేరిన వ్యక్తి ఎవరో కాదు, ఆ నెబుకద్నెజరే. ఇదిగో మీరు నా మాట వినలేదు, నేను చెప్పిన విధంగా బ్రతకలేదు, నాకు లోబడలేదు, ఇదిగో ఆయన మీ మీదకి రప్పిస్తున్నా, ఆయన వచ్చి మిమ్మల్ని అందరినీ నాశనం చేసుకుంటూ మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్ళిపోతాడు అని దేవుడు తన గ్రంథం ద్వారా ఇప్పుడు మనకు సెలవిస్తున్నాడు. మీరు ఎందుకు ఇంత దారుణంగా తయారయ్యారంటే, మీరు ఎందుకు ఈ విధంగా చెరలోకి వెళ్ళిపోతారంటే, ఇదిగో మీ హృదయములకు ఛేదన సంస్కారము చేయలేదు. మీ హృదయములకు ఏం చేయలేదు, ఛేదన సంస్కారము చేయలేదు కాబట్టి వస్తున్నాడు, సింహం వస్తుంది, జనముల వినాశకుడు వస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఈ రోజు అంతా నేర్చుకునేది ఏంటి తెలుసా? హృదయానికి ఏం చేయాలంట, ఛేదన సంస్కారం చేయాలి. ఛేదన సంస్కారం చేస్తేనే ఆనాడు అపోస్తలులు బోధ చేస్తున్నప్పుడు మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు. మన హృదయాలకు కూడా మనము ఛేదన సంస్కారం చేయాలి. ఛేదన సంస్కారం చేస్తేనే హృదయం ఎలా ఉంటుంది, దేవునికి అనుకూలంగా ఉందా, దేవునికి ప్రతికూలంగా ఉందా అని మనకి జ్ఞానం కలుగుతుంది. చేస్తేనే ఛేదన సంస్కారం, చేయకపోతే ఏమీ ఉండదు. అసలు నేను తప్పు చేస్తున్నానా, నేను పాపం చేస్తున్నానా అనేది కూడా వివేచన కూడా మనకు ఉండదు. అంటే హృదయాంతరంగాలకు ప్రతి ఒక్కరూ ఛేదన సంస్కారం చేయాలి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే కదా నోరు మాట్లాడేది. నా మాటలు కూడా ఎలా వస్తున్నాయో అని ప్రతిసారి ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్నప్పుడు నా మాట, నా తీరు, నా ఆలోచనలు, నా తలంపులు ఇవి దేవునికి అనుకూలంగా ఉంటే నేను హృదయమున ఛేదన సంస్కారం చేయబడి దేవునికి తగినట్టు నడుస్తున్నట్టు. అలా కాకుండా మన నోటిని భద్రం చేసుకోకుండా హృదయంలో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఇవే ఉంటే అవే బయటకు వస్తాయి కాబట్టి అవే మాట్లాడతాము, దేవునికి అయిష్టులుగానే ఉంటాం అనమాట. నీ నోటి మాటను బట్టే తెలిసిపోతుంది నువ్వు పరిశుద్ధుడా, పవిత్రుడా, దేవుని నమ్ముకున్న వ్యక్తి అని తెలిసిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇంత దారుణంగా జనముల వినాశకుడు బయలుదేరి ఇంత రచ్చరచ్చ చేసి వీళ్ళని అందరినీ ప్రాణాలను, ఈ ఇర్మియా గ్రంథకర్త అయితే మరీ దారుణంగా ఏడుస్తాడు. తర్వాత తెలుసా, దారుణంగా ఏడుస్తాడు. ఒకసారి కొన్ని వాక్యాలు చూడండి. ఇప్పుడు
నేను చెప్పేది. 4వ అధ్యాయము 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. 4వ అధ్యాయము 11వ వచనం. ఆ కాలమున చూడండి, ఒకసారి చదవండి. నేను చెప్పేది, నేను వాక్యం చెప్పేది, నేను చదువుతున్నది మీరు కూడా బైబిల్లో చూడండి. మీకు కూడా బైబిల్ ఎందుకు ఇచ్చింది చెప్పండి. నేను చదివేది ఏం చదువుతున్నారో మీరు చదవాలి దాన్ని. 4వ అధ్యాయము 11వ వాక్యం. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఈలాగు చెప్పబడును, అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసురుచున్నది. చూడండి, ఎవరి మీదికి? నా జనుల కుమార్తె మీదికి, అంటే యూదా వారి మీదికి, యెరూషలేం వారి మీదికి వడగాలి వస్తుందంట. ఆ వడగాలి ఎలాంటిదంటే, మనం తూర్పార పడతాం కదా, చూడండి, అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు, కానే కాదు. అంత భయంకరమైన గాలి వస్తుందంట. అది మనము చేట పట్టుకొని తూర్పార పడదామని జొన్నలు కానీ సద్దలు కానీ తీసుకెళ్తే అది పనికిరాదంట. ఎందుకంటే అంత భయంకరమైన గాలి వచ్చినప్పుడు మనం వేసినప్పుడు ఉన్న సద్దలు కూడా వాతారనమాట. అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంత భయంకరమైన గాలి వస్తుందంట. దేవుడు గాలికి కూడా ఆజ్ఞ పంపించున్నాడు, ఇదిగో నా జనుల కుమార్తె తట్టు నువ్వు వెళ్ళి వారికి ఇబ్బంది కలిగించాలి. ఎందుకంటే వాళ్ళు హృదయాంతరంగాలో ఛేదన సంస్కారము చేయలేదు, చేసుకోవట్లేదు, యెహోవాకు లోబడి ఉండటం లేదు అని సెలవిస్తున్నాడు. 12వ వాక్యం. అంతకంటే మిక్కటమైన గాలి నా మీద కొట్టుచున్నది, ఇప్పుడు వారి మీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథముల సుడిగాలి వలెనున్నవి, ఆయన గుర్రములు గద్దల వలె వేగము గలవి. అయ్యో, మనము దోపుడు సొమ్మైతివి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈయన అంటున్నాడంటే అక్కడ నెబుకద్నెజర్ని అర్థం చేసుకోవాలా. దేవుడే నెబుకద్నెజర్ని ఈ విధంగా పంపిస్తున్నాడు. ఇదిగో గుర్రములు గద్దల వలె వేగము గలవంట, దోపుడు సొమ్మైతామంట మనం అంతా. 20వ వచనం చూడండి, 20వ వచనం, 20వ వచనం, 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుతున్నది. అంటే కీడు వెంబడి కీడు వస్తుందంట. ఒకసారి ఏమో గాల్లో వస్తున్నాయి, తర్వాత కొంతమంది ఏమో శత్రువులు వస్తున్నారు. ఒకసారి ఇలా కీడు వెంబడి కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుతున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి. అంటే డేరాలు తర్వాత గుడారములు హఠాత్తుగా నిమిషంలోనే నాశనం అవుతున్నాయంట. కీడు వెంబడి కీడు వచ్చిందంట. కీడు వెంబడి కీడు ఎందుకు ఇంత దారుణంగా వచ్చిందంటే, ఇంతకాలం మనం చదివాం కదా, పొదలలో నుండి సింహం వస్తారంట, జనముల వినాశకుడు బయలుదేరుతాడంట, యెహోవా కోపాగ్ని మన మీద ఉంటుంది, ఉత్తర దిక్కు నుండి కీడు వస్తున్నది, తర్వాత దేశమంతయు దోచుకొనబడుతున్నది, దేశమంతయు నిర్జనమై ఉంటుందంటే అసలుకి ఇన్ని కారణాలు ఎందుకు? అసలుకి ఎందుకు ఇన్ని కారణాలు అని ఆలోచిస్తే, ఇన్ని రీజన్స్ మన మీద ఉన్నాయి, మనకు వస్తున్నాయి, మనకు సంభవిస్తున్నాయి, కీడు వెంబడి కీడు వస్తున్నది. ఎందుకు వస్తున్నాయి అంటే అసలుకి కీడు, నాశనము, వినాశనము, జనముల వినాశకుడు బయలుదేరుతున్నాడు అని దేవుడి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తే, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తే ఈ వాక్యం చదవండి. ఏ వాక్యము? 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెరూషలేమా, 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. అంటే నీ హృదయములో నుండి ఏం చేసుకోవాలా? చెడుతనమును కడిగి వేసుకో, కోసి ఇదిగో రోగము గలదాన్ని తీసి పారేసి క్లీన్ చేసుకొని దేవుడు సెలవిస్తున్నాడు. యెరూషలేము నివాసులారా, మీరు రక్షింపబడినట్లు మీ హృదయములను ఏం చేసాం? హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకోండి. హృదయంలో చెడుతనం ఉందా? మరి వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఉన్నప్పుడు ఏం చేస్తారు? కోసి ఏం చేస్తారు? క్లీన్ చేస్తారు. కొంతమంది చూడండి, ఇదిగో లోపల గుండె దగ్గర నల్లగా అయిందంటారు. ఎవరు విన్నా? నిన్నే, నాకైతే తెలీదు. అంటే హృదయంలో వ్యాధి ఉంది, దాన్ని కోసి పరీక్షించి ఆ వ్యాధి ఉన్నదాన్ని మందేయాలి, కడిగి వేసుకోవాలి, అప్పుడు క్లీన్ అవుతుంది. ఊపిరితిత్తులన్నీ నాశనం అవుతాయి. ఎందుకైతాయి? బాగా తాగుతాం కాబట్టి. అవునా కదా?
బాగా తాగి ఏం చేస్తాం, ఇదిగో గాలి అన్నట్టు అయింది, ఇంకా ఈ ఊపిరితిత్తులు పని చేయట్లేదు, చచ్చిపోతాడు. అంటే ఈ ఊపిరితిత్తులు పని చేయకపోయేసరికి అవయవాలన్నిటికీ ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకపోతే ఉన్న పాటనే చచ్చిపోతాం. 8 సెకండ్లు అందకపోయినా కూడా చచ్చిపోతామంట. ఎన్ని సెకండ్లు? 8 సెకండ్లు. ఓన్లీ 8 సెకండ్లు మన బాడీ పార్ట్స్‌కి ఆక్సిజన్ అందకపోతేనే చచ్చిపోతాం. నీరు అందినా, లేట్ అందినా కూడా బతుకుతాం గానీ, ఆక్సిజన్ మాత్రం అందితే మాత్రం, అందకపోతే మాత్రం బతకమంట. 8 సెకండ్లు, ఓన్లీ 8 సెకండ్లు ఉండపాట చచ్చిపోతాం ఆక్సిజన్ అందకపోతే. అంత భయంకరం. అలాంటి ఊపిరితిత్తులని మనం పాడు చేసుకుంటాం అనుకో, ఇవన్నీ పోయింటాయి. వీటిని క్లీన్ చేసుకోరా నాయన. ఇవి క్లీన్ చేసుకుంటేనే కదా నువ్వు సర్వైవ్ అవుతావు సమాజంతో. నువ్వు లోపల వ్యాధి పెట్టుకొని, హృదయంలో చెడును పట్టుకొని, కడిగి వేసుకోకుండా ఎన్ని చేసినా వృధా కదా అని దేవుడు చెప్తున్నాడు. నేను శారీరకంగా చెప్తున్నా, ఇప్పుడు ఆత్మీయంగా కూడా చెప్తున్నా. మీ హృదయములను కడిగి వేసుకోనండి. కడిగి వేసుకున్నాడు అంటే కోసి పరీక్షించి దాని అంతటికి మందేసి క్లీన్ చేసుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో నీ దుష్టాభిప్రాయంలో నువ్వు మానుకో, యెహోవాకు లోబడి ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఛేదన సంస్కారం వీళ్ళు చేయలేదు. ఛేదన సంస్కారం చేసి ఉంటే ఈ విధంగా ఉండేది కాదు. ఇంకా చూడండి, కీడు వినాశనం ఎందుకు వస్తాయంటే 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. 4వ అధ్యాయం 18వ వచనం. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటి మీదికి రప్పించెను. నీ మీదికి రప్పించినట్టు చూడండి. నీ ప్రవర్తనయు నీ క్రియలను వేటిని ఇదిగో సింహము, వినాశకుడు, తర్వాత కీడు, గొప్ప సుడిగాలి నీ మీదకి వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే ఇదిగో నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించను. నీవు చేసుకున్న తప్పే నీ మీదికి వచ్చిందిరా బాబు అని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఇదిగో నీవు యెహోవాకు లోబడగా చేసిన క్రియలే నీ మీదికి వచ్చాయి. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగానున్నది కదా, నీ హృదయం నంటుచున్నది కదా. చూడండి, క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నాడు దేవుడు. ఏమని వేస్తున్నాడు? నీ చెడుతనమే దీనికి కారణం. నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉన్నది కదా, నీ కడుపు మండుతున్నది కదా, నీ నోటికి చేదుగా ఉంది కదా, దీన్ని అనుభవించడానికి చాలా చేదుగా ఉంది కదా అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మనం చేసుకున్నటువంటి తప్పులే మన మీదికి కీడును రప్పిస్తాయి, జనముల వినాశకుని రప్పిస్తాయి. ఇది చూడండి, ఈ 4వ అధ్యాయంలో యూదా వారు, యెరూషలేం వారు హృదయాంతరంగానికి ఛేదన సంస్కారం చేయలేదు కాబట్టే ఇదిగో వాళ్ళకి అంత భయంకరమైనటువంటి శ్రమలు వస్తున్నాయి. చాలా భయంకరంగా నెబుకద్నెజరు వాళ్ళని చెరలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. పిల్లలు, యవనస్తులు. ఇదిగో ఇర్మియా గారు చూసినప్పుడు ఏడుస్తాడు ఒక్కసారి. ఏడ్చి ఎలా చెప్తాడంటే, ఇదిగో యవన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మేలు అన్న వాక్యం ఎవరు రాశారు చెప్పండి? దేవుడు కాదు, దేవుడే రాయించాడు. ఎవరి ద్వారా రాయించాడు? ఇర్మియా గ్రంథకర్త ద్వారానే రాయించాడు. యవన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మేలు. ఈ వాక్యము దేవుడే ఇర్మియా గ్రంథకర్త ద్వారా రాయించాడంటే అసలుకి యవ్వన కాలంలోని వీళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే అంత భయంకరంగా తయారయ్యారు. ఇదిగో నెబుకద్నెజరు అనే రాజు సైనికుల ద్వారా యవనస్తులు అందరినీ చంపేస్తుంటే దాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఎవరు? ఇర్మియా గారు. యవన కాలమున దేవుని కాడి మోయాల్సిన సందర్భంలోన మీరు పాపము చేసి పాపానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత భయంకరంగా మీరు తయారయ్యారు. దేవునికి లోబడక మీ హృదయాంతరంగాలకి ఛేదన సంస్కారం చేయక మీరు ఇదిగో నెబుకద్నెజరు ఖడ్గానికి మీరు పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. యవనస్తులందరినీ చంపేస్తారు చాలా మంది నెబుకద్నెజరు. అంటే ఛేదన సంస్కారం చేయకపోతే ఇంత భయంకరంగా ఉంటది. ఇది యవనస్తులైన అందరూ చచ్చిపోతుంటారు. వాళ్ళందరిని చూసి ఇర్మియా గారు విలపిస్తుంటారు, ఏడుస్తుంటాడు అనమాట. ఒకసారి ఆ వాక్యం చూడండి, 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. 4వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు?
నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా నున్నది. నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను. నా ప్రాణమా, బాకనాదం వినబడుచున్నది కదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది కదా. అంటే యుద్ధఘోష వినబడుచున్నది కదా. ఇదిగో నా కడుపు నా అంతరంగములో ఎంతో వేదన చెందుతున్నాడు. ఎవరు? ఇర్మియా గారు. ఎంతో వేదన ఎందుకు చెందుతున్నాడంటే, యవ్వన కాలంలో దేవుని కాడి మోయాల్సినటువంటి నరులు, యవనస్తులు ఆ ఖడ్గానికి పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. దేవుని మాటకు లోబడలేదు వీళ్ళని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, గుండె నరుములు కొట్టుకొనిచున్నవంట. నా గుండె నరుములు, నా గుండె కొట్టుకొనిచున్నది, ఎంతో వేదనగా నిద్రలేని రాత్రులు గడిపింటాడు. వీళ్ళ గురించి ఆలోచించి ఇశ్రాయేలుల గురించి ఆలోచించి నిద్రలేని రాత్రులు విచారము చేత, వేదన చేత చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింటాడు. ఎవరు? ఇర్మియా గారు. ఇంతగా తన ప్రజలైన ఇశ్రాయేలుని, యూదా వారిని ప్రేమించాడు. ప్రేమించి, ఇదిగో నన్ను దేవుడు ఇశ్రాయేలులకి, యూదా వారికి, యెరూషలేం వారికి ప్రవక్తగా నియమించాడు. నేను వారికి దేవుని మాటలు ప్రకటిస్తున్నాను, కానీ వాళ్ళు వినటం లేదు. నా మీద రెచ్చిపోయి మరలా నన్ను కొట్టాలని, నన్ను చంపేయాలని చూస్తున్నారు. అసలుగా దేవా, ప్రభువా, వీళ్ళనికి ఏం చేస్తే బాగుండని ఆ ప్రజల నిమిత్తం విలపిస్తున్నాడు. ఒక విలాప ప్రవక్తగా నిలిచాడు చరిత్రలో. అంటే ఛేదన సంస్కారం చేయకపోతే ప్రవక్తలకు కూడా బాధ, సేవకులకు కూడా చాలా బాధ. ఛేదన సంస్కారం చేస్తే హృదయంలో ఉండేటివన్నీ బయటకు వస్తాయి కదా. హృదయంలో ఉన్న వ్యాధులన్నీ బయటకు వచ్చి వాటన్నిటిని శుద్ధి చేసే వాక్యం హృదయంలో ఉంటే వీళ్ళు నిలుస్తారు కదా, నిత్యము నిలుస్తారు కదా అని ఒక సేవకుడు అనుకుంటాడు. దేవుని మాటకు లోబడితే చాలు కదా అని ఇర్మియా గ్రంథస్థుడు చెప్తాడు. దేవునికి మీరు లోబడి ఉండి అని చెప్తున్నాడు. అంటే వీళ్ళందరూ లోబడి ఉండట్లేదన్నట. వీళ్ళందరూ లోబడి ఉండటం లేదు. ఛేదన సంస్కారం హృదయాంతరంగానికి చేయట్లేదు. ఈ వాక్యం చూడండి మళ్ళా. అసలు 20వ వాక్యం చూడండి, 21వ వచనం. నేను ఎన్నాళ్ళు ధ్వజము ఎత్తుచుండవలెను, బోరధ్వని నేను ఎన్నాళ్ళు వినుచుండవలెను. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. నా జనులు, దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. వారు మూడులైన పిల్లలు, వారికి తెలివే లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. వారికి బుద్ధి లేదు, అసలుకి తెలివే లేదు అసలుకి. నేను ఎన్నోసార్లు నా ప్రవక్తల ద్వారా సెలవిస్తే నా ప్రవక్తల యొక్క మాటలను నిర్లక్ష్య పెట్టి వారిని కొడదాం కదా అని చాలా మంది చూశారు. అంటే నా ప్రజలైన మీరందరికీ తెలివి అస్సలు లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, వివేచన లేదు, మూడులైన పిల్లల వలె మీరు ఉన్నారు అసలుకి అని దేవుడు ఇక్కడ బాధపడుచున్నాడు. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏం అర్థమవుతున్నాయంటే, వాళ్ళు హృదయాంతరంగానికి ఛేదన సంస్కారం చేయటం లేదు. ఛేదన సంస్కారం చేస్తే వాళ్ళు బాగుపడతారు, కానీ వాళ్ళు చేయట్లేదు. వాళ్ళకి తెలివి లేదు, చేసుకోవాలి కదా, జ్ఞానం లేదు. హృదయంలో ఉన్నదంతా బయటికి వస్తే, వాక్యం లోపల ఉంటే మంచిది కదా అని వాళ్ళకి వివేచన లేదంట. కీడు చేయుట వరకు తెలియను కానీ మేలు చేసే తత్వము, జ్ఞానము, బుద్ధి వాళ్ళకి అస్సలకి లేదని దేవుడు ఇర్మియా ద్వారా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, మనం కూడా హృదయాంతరంగానికి ఛేదన సంస్కారం చేసామా? చేస్తే మన హృదయంలో ఎలాంటివి ఉన్నాయి? వాక్యమే ఉందా? అసలుకి హృదయానికి సంబంధించిన వ్యాధులు ఉన్నాయా? ఎలాంటివి ఉన్నాయి? లోభత్వములు ఉన్నాయా? కృత్రిమములు ఉన్నాయా? తర్వాత మన హృదయాంతరంగానికి దురాలోచనలు ఉన్నాయా? లోభములు ఉన్నాయా? సరసోక్తులు ఉన్నాయా? ఏమున్నాయి అని మనము ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మన హృదయాంతరంగానికి ఛేదన సంస్కారం చేస్తే అవన్నీ బయటకు వస్తాయి. ఛేదన సంస్కారం చేయడం వలన అవన్నీ బయటకు వచ్చి వాక్యం హృదయంలో ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలించేవారుగా, సంఘానికి వచ్చేవారుగా ఉంటాం. అలా కాకుండా మనం హృదయాంతరంగానికి ఛేదన సంస్కారం చేయకపోతే మనం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాం. 20 సంవత్సరాలు రా వృధా, 30 సంవత్సరాలు రా వృధా.
ఇన్నేళ్ళు వచ్చామంటే ఇంతలో కొంతలో కొంతైనా ఆత్మీయ అభివృద్ధి అనేది జరిగి ఉండాలి. అవి ఏవి జరగట్లేదంటే మనము ఎప్పుడో తీసుకున్నాం కదా, అప్పుడు కన్నా ఇంకా వెనకే ఉన్నట్టు, ఇంకా అప్పుడు కన్నా ఇంకా వెనకే ఉన్నట్టు. ఇప్పుడు విత్తనం వేస్తారు, ఎందుకు వేస్తారు? అది అభివృద్ధి చెందాలని వేస్తారు, బాగా ఫలాలు ఇవ్వాలని వేస్తారు. ఊరగానే వేస్తారు ఎవరన్నా? పత్తి గింజలు మీరు ఊగనే వేస్తారా? పత్తి విత్తనాలు పెట్టి వెళ్ళినప్పుడు ఊగనే వేస్తారా? ఆ పత్తి రావాలి, లాభం రావాలి, నాకు మంచి ఫలాలను ఇవ్వాలి అని వేశారు. మనం కూడా హృదయానికి ఛేదన సంస్కారం చేసిన తర్వాత మనలో ఆత్మ ఫలాలు అనేవి వర్ధిల్లాలి. అలా వర్ధిల్లినప్పుడు మనం కూడా సంఘంలో వృద్ధి చెందుతున్నట్టు. అలా కాకుండా ఎక్కడ వేసిన గొంగలు ఉంటే అలానే ఉంటాం అనమాట. అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అలా ఉండకూడదు. ఎలా? మీరు హృదయాంతరంగాన్ని ఛేదన సంస్కారం లేని వాళ్ళ వల్లే ఉండకూడదు. మీరు హృదయాంతరంగానికి ఛేదన సంస్కారము తప్పకుండా చేయాలి అని చెప్తున్నాడు. అసలుకి యూదా వాళ్ళు చేశారు కదా, యూదా వాళ్ళు యెరూషలేము వారు ఇన్ని తప్పులు చేసిన తర్వాత అసలుకి సమాజము, ప్రకృతి ఎలా మారిపోయిందో ఒకసారి చూడండి. 23వ వాక్యం చూడండి ఒకసారి. వీళ్ళు చేసినటువంటి తప్పుల వలన ప్రకృతి ఎలా మారిందంటే, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆకాశము తోటి చూడగా అచ్చట వెలుగు లేకపోయేను, పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి, నేను చూడగా నరుడొకడును లేకపోయేను, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను, నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి అయిను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. చూడండి 27వ వాక్యం చెబుతున్నా. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని విశేషముగా దాన్ని నాశనం చేయను, దానిని బట్టి భూమి దుఃఖించుచున్నదంట, పైన ఆకాశం కారు కమ్మి ఉన్నది, అయితే దాన్ని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని నేను పశ్చాత్తాపడటలేదు, రద్దు చేయటలేదు. అంటే వీళ్ళు చేసినటువంటి తప్పుల వలన భూమి దుఃఖిస్తుందంట, భూమి దుఃఖించుచున్నదంట, పైన ఆకాశం కారు కమ్ముచున్నదంట. అంటే ఇంత ఇంత దారుణంగా వీళ్ళు చేసినటువంటి తప్పుల వలన ఈ విధంగా మారితే, మనం చేసినటువంటి తప్పుల వలన ఇంకెంత మారుతుందో చెప్పండి. అవునా కాదా? వీళ్ళు చేశారు, హృదయాంతరంగానికి ఛేదన సంస్కారం చేయలేదు కాబట్టి భూమి దుఃఖించుచున్నదంట, భూమి ఏడుస్తుందంట, ఆకాశము కారు కమ్ముచున్నదంట. వాళ్ళు చేసినప్పుడు ఈ ప్రకృతి ఈ విధంగా అయ్యిందంటే, మనం చేసినటువంటి తప్పులను బట్టి ఇంకెంత చేంజ్ కావాలి చెప్పండి. ఇప్పుడు మనం బాగా విత్తాం కానీ చేతికి రావట్లేదు ఇది, అవునా కాదా? మనం చేసిన తప్పులను బట్టి, మనం చేసినటువంటి అతిక్రమణను బట్టి మనం బాగా విత్తాం కానీ బాగా చేతికి రావట్లేదు. చేతికి రాకుండా అంత నేలపాలే అవుతుంది అంత. మీరు బహుగా విత్తినను కొంచెమే కోసితిరని చెప్తాడు. మీరు బహుగా విత్తినను కొంచెమే కోసితిరి, ఎందుకంటే ఇదిగో మీరు యెహోవాకు లోబడి ఉండలేదు, దేవుని మాటను పట్టించుకోవట్లేదు మీరు. కాబట్టే మీరు ఎంత విత్తినను కొంచెమే పంట కోసితిరి, కొంచెంలో మరలా కొంచెమే ఇంటికి చేరుతుందంట, మధ్యలోనే పోయే అవకాశం ఉండదంట. అంటే మనం చేసినటువంటి తప్పుల వలన ఈ ప్రకృతి ఎలా మారుతుందంటే మనకు అనుకూలం కాకుండా మారుతుందంట. మనకు అనుకూలం కాకుండా మారిపోయి మనం చేస్తున్నటువంటి పనిలో ఏమవుతుంది? నష్టం వచ్చే విధంగా ఉంటుందంట. భూమి దుఃఖించుచున్నదంట, భూమి దుఃఖిస్తుంది మరి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు దేవునికి విరోధంగా చేసినటువంటి పాపం నిమిత్తం ఇదిగో వినాశకుడు బయలుదేరుతాడు, ఇదిగో భూమి దుఃఖిస్తుంది. మీ వలన ఎన్ని నష్టాలు వచ్చాయంటే ప్రకృతే విలయతాండంగా మారిందని దేవుడు ఆనాడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఛేదన సంస్కారం చేయాలా వద్దా చెప్పండి? ఛేదన సంస్కారం తప్పకుండా చేయాలి. ఛేదన సంస్కారం చేస్తేనే దేవుడు కూడా వీళ్ళు ఛేదన సంస్కారం చేసుకున్నారని ఆనాడు అపోస్తులు బోధ చేస్తున్నప్పుడు హృదయంలో పొడవబడ్డారు కదా. పొడవబడిన వాళ్ళు ఛేదన సంస్కారం చేసుకున్న వాళ్ళు
ఈ తరము వారికి వేరై రక్షణ పొందారంట. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందారని చెప్పాడు కదా, వాళ్ళు రక్షణ పొందారు. అంటే ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఛేదన సంస్కారం అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే మనం మనము దేవునికి అనుకూలంగా ఉండాలంటే ఛేదన సంస్కారం చేయాలి. ఆనాడు యూదావారు, యెరూషలేం వారు ఛేదన సంస్కారం చేయలేదు, అవిధేయులుగా ఉన్నారంట. అవిధేయులుగా ఉండి యెహోవాకు లోబడకుండా ఉన్నారంట. ఈ ఛేదన సంస్కారం చేస్తేనే ఫలితాలు బాగుంటాయి. ఛేదన సంస్కారం చేయకపోతే మనం ఈ యూదావారి వలె అన్ని బాధలు భరించాల్సి వస్తుంది. తెలుసు కదా, మీ హృదయాంతరంగాన్ని కోసి పరీక్షించి పరిశీలించి దానికి మందు వేయండి, అప్పుడు మీరు బాగుపడతారు అని దేవుడు సెలవిస్తాడు. మీ క్రియలను కడుక్కొనుడు అని చెప్పాడు కదా. ఇక్కడ చూడండి, మీ చెడుతనమును కడిగి వేసుకొనుడండి. మీ హృదయంలో నుంచి చెడుతనమును కడిగి వేసుకుంటే మీరు బాగుపడతారని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ దినం మనం నేర్చుకున్నది ఏమిటంటే ఛేదన సంస్కారం. ఏ సంస్కారం? ఛేదన సంస్కారం. ఒకసారి చెప్పండి, ఇది ఒకసారి చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. ఈరోజు మీరు వాక్యం ఏం నేర్చుకున్నారంటే మీరు చెప్పాలి కదా. ఇదిగో ఛేదన సంస్కారం, కొత్తగా ఉంది కదా పదం, ఏనాడు వినలేదు కదా. అట్లా అట్లా మీరు చెప్పాలన్నమాట. మీరు ఏం నేర్చుకున్నారంటే వాక్యం, ఇదిగో కొత్త పదం ఛేదన సంస్కారం. ఏంటి ఛేదన సంస్కారం? బైబిల్లో ఉండదే. ఆ సంస్కారం ఎలా ఉంటుంది? ఆ సంస్కారం ఇంకా బాగుంటుంది. ఒకసారి విను. ఒకసారిగా ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో ఉంది ఛేదన సంస్కారం. ఇశ్రాయేలీయులు చేసుకోలేదు కాబట్టి ఇన్ని నష్టాలు వచ్చాయి. కొత్త నిబంధనలో అపోస్తలులు బోధించినప్పుడు పొడవబడ్డారు. ఛేదన సంస్కారం అక్కడ జరిగింది కాబట్టి లోకానికి వేరే వాళ్ళు రక్షణ పొందారు అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పే విధంగా ఉన్నారు. కానీ ఏమంటే ఏం చేయలేము ఇంకా. అవునా కదా? ఏమంటే ఏమి చేయలేము ఇంకా. ఛేదన సంస్కారం నేను పదే పదే ఎందుకు పలికిస్తానంటే గుర్తుంటాయని. అవునా కదా? పదే పదే పలికిస్తానుకో గుర్తుంటాయి. ఓహో, ఛేదన సంస్కారం అంటే మీకు మైండ్లో గుర్తుండిపోవాల. అందుకనే ఆ పదాన్ని మీతో పలికించేది, మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు అని మళ్ళీ రిటర్న్ అడిగేది, ఇవి చేసి మనకు నేర్చుకున్న విషయం ఇంత 50 నిమిషాలు విన్నా అంత గుర్తు లేకపోయినా నేర్చుకున్న ఈ కొద్ది ఒక్క విషయం అని గుర్తుంటుంది కదా అని దాన్ని పదే పదే అడిగేది. కాబట్టి దేవునికి మనం విద్యార్థులుగా విశ్వాసులుగా ఉన్నాం కాబట్టి ఏదో కొన్ని విషయాలు ఆత్మీయంగా మనం వృద్ధి చెందుతూ ఉంటే దేవుడు కూడా చూసి ఆనందిస్తాడు. కాబట్టి మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం? నేర్చుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం చెప్పండి? నేర్చుకుంటాం. మీరు అదే చెప్పాలా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను, నేర్చుకున్నాను. ఇదిగో ఛేదన సంస్కారం అనే పాఠాన్ని ఈరోజు నేర్చుకున్నాము. ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయంలో నేర్చుకున్నామని మీరు చెప్పే విధంగా ఉంటే అది చాలా బాగుంటుంది. అలా కాకుండా ఏం చెప్పినట్టుంటే బాగోదనమాట. ఏం చెప్పినట్టుంటే ఏమీ బాగోదు, మరీ దారుణంగా ఉంటుంది. ఏదో ఒక్క విషయం అన్నా చెప్పాలి. అలా చెప్పినప్పుడే దేవుడు కూడా మనల్ని చూసి ఆనందిస్తారు. నేర్చుకుంటున్నారు, ఇతరులకు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా. మీరు ఆడవాళ్ళు అయితే మీరు పక్కలకు అస్సలు చెప్పొద్దండి. మీ పిల్లలకైనా చెప్పండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఎనీ టైం అన్ని విషయాలు మాట్లాడతారు కానీ ఉన్న వాక్యం అస్సలు పట్టించుకోరు. ఇది వాస్తవము. పనికి వెళ్తారు, అన్ని విషయాలు మాట్లాడతారు, ఉన్న వాక్యం కూడా గుర్తుండదు. అందుకనే వాళ్ళతో చెప్పపోయినా పర్లేదు, మీ పిల్లలతోనైనా చెప్పుకోండి, చాలా మంచిది. అట్లా చెప్పుకోండి, మీకు గుర్తుంటాయి, వానికి ఎక్కుతుంది, దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఓహో, వాక్యాన్ని పంచుకుంటున్నారు అని. అలా కాకుండా వేరే విధంగా మీరు ఉండదండి. నేర్చుకున్న విషయాల్లో కొంతలో కొంతైనా ఇతరులకు చెప్పాలి కదా. మనం చెప్పాలి కదా. తీపిగా ఉండేది, తీయదనంగా ఉండేది తేనె మనం తింటేనే బాగుంటుంది, మన పిల్లలు కూడా తింటే బాగుంటుంది. కాబట్టి కొంతలో కొంతైనా చెప్పండి. మనకు అర్థం కాదు అయినా చెప్పండి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు ఛేదన సంస్కారం కాబట్టి మన హృదయాంతరంగాలకు ఛేదన సంస్కారం జరపబడింది అని మనం విశ్వసించి మరింత ఆత్మీయంగా వృద్ధి చెందాలనేది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి అలాంటి ధన్యకరమైనటువంటి జీవితంలో మనం వర్ధిల్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా దేవ, మహోన్నతుడ, మహాగణుడ, మీ దివ్యమైన వాక్యాన్ని మా హృదయాంతరంగాలకు తండ్రి అవసరమైనటువంటి వాక్యాన్ని నేర్చుకున్నాం తండ్రి.
మీ కృపను బట్టి సహాయం చేయండి, మీ ప్రేమను బట్టి సహాయం చేయండి. ఆధ్యాత్మికంగా విశ్వాసములోను ప్రతి విషయంలోనూ మేము అభివృద్ధి చెందే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపను బట్టి మమ్మల్ని రక్షించండి, మీ ప్రేమను బట్టి మమ్మల్ని రక్షించండి. ఆధ్యాత్మిక విషయాల్లో ప్రతి విషయంలో ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, తండ్రి లోకంలో కొద్ది కాలం బ్రతకడానికి ఈ లోకానికి వచ్చాం. తండ్రి మరలా మీ చెంతకు చేరవలసిన వారమై ఉన్నాం. తండ్రి ఎప్పుడైతే మేము చచ్చిపోతాం మాకైతే తెలియదు కానీ, తండ్రి ఉన్నప్పుడే తండ్రి విశ్వాసంతోను ప్రేమతోను తండ్రి మీ వాక్యంతోను అంటుకట్టబడిన వారై ఉండడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ, మీ వాక్యం నిత్యము నిలుస్తుంది కాబట్టి ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటున్నాం. మేము నిత్యము నిలవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ సన్నిధిని, మీ కృపను, మీ ప్రేమను అర్జిస్తూ తండ్రి, మీ కృప మాకు తోడుగా వచ్చినట్లు, మీ సన్నిధి మాకు తోడుగా వచ్చినట్లు, మేము మీ కృపకు పాత్రలై ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు కృప చూపమని సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ పనిలో మరింతగా అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని జ్ఞానములోను, వివేకంలోను ప్రతి ఒక్కరిని కూడి వచ్చిన వారందరికీ అనుగ్రహించమని, వాటిలో విస్తరింపజేయమని ప్రార్థిస్తూ, మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.